మనిషిలాగా ఒక్కరోజన్నా మనం బ్రతకగలుగుతామా? మిత్రులారా, స్నేహితులారా, నా పేరు కృష్ణమ్మనాయుడు, అవనిగడ్డ నియోజకవర్గం. నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మనిషిలాగా ఒక్కరోజన్నా మనం బ్రతకగలుగుతున్నామా? మన అంతరాత్మని మనం రోజు మోసం చేసుకుంటానే బ్రతుకుతున్నాం. అయితే నేను మీకు తెలియజేస్తాను, నా జీవితంలో 3 తరాల హత్యా రాజకీయాలు ఉన్న మా కుటుంబాల్లో, నాయుడు సామాజిక వర్గంలో ఉన్న మేము, అవనిగడ్డ నియోజకవర్గంలో పుట్టిన మేము, ఒక రాక్షసుల్లాగా రాక్షస ఆలోచనలు కలిగి బ్రతికిన మేము, మమ్మల్ని మనిషిగా మార్చింది ఈ పరిశుద్ధ గ్రంథం. అయితే నేను మీకు తెలియజేస్తాను, ఇందులో మీరు కొంతమంది నమ్మండి, నమ్మకపోండి, అది మీ వ్యక్తిగత నిర్ణయాలు. అయితే మనిషిలాగా ఆలోచించాలని, మానవుడిని ప్రేమించుకోవాలని ఒక స్వచ్ఛమైన ప్రేమ, మానవ ప్రేమ వేరు, దైవ ప్రేమ వేరు. ఈ దైవ ప్రేమతో మానవులు ప్రేమించుకోవాలని నేను కొన్ని సూత్రాలు మీకు ప్రతిపాదిస్తాను, చెప్తాను, మీరు వినండి. అయితే నేను 23 ఏళ్ల క్రితం నేను జైల్లో పెట్టబడ్డాను హత్య రాజకీయాలు. అక్కడ జైల్లో ఉన్నప్పుడు మిశ్రితమైన ప్రజలు ఉంటారు. మిశ్రితమైన ప్రజలు అంటే అనేక రకమైన కులాల వాళ్ళు, క్రిమినల్స్, నేరాలు చేసిన వాళ్ళు, తలకాయలు తీసిన వాళ్ళు, గజ దొంగలు జైల్లో పెట్టబడ్డారు. 85 లక్షల జీవరాశులు ఈ భూమి మీద మనుషుడు కూడా ఆలోచించే మేధస్సు కలిగిన వాడు, ఈ మనుష్యుడు ఎందుకు తప్పు చేస్తున్నాడు అనే ఆలోచనలు జైల్లో వచ్చినాయి. మీకు అర్థమవుతుందా? అంటే మనిషి ఎందుకు ఇలా తప్పులు చేస్తున్నాం, మనకెందుకు గర్వం వస్తుంది, మనకెందుకు అసూయలు వస్తున్నాయి, మనకెందుకు ఈర్ష్యలు వస్తున్నాయి, ఇవన్నీ మనకు తెలియకుండా ప్రతి మానవుల్లో అది నింపబడిపోయినాయి. అయితే ఇవన్నిటినీ తెలుసుకోవాలంటే మనం చీకట్లో ఉన్నాం అనుకోండి, మనకు కావాల్సింది ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగిస్తే కొంచెం వెలుగ్గా ఉంటుంది, కొంచెం ట్యూబ్లైట్ వేస్తే ఇంకా వెలుగ్గా ఉంటుంది, ఇంకా డే ల్యాంప్స్ అయితే ఇంకా వెలుగ్గా ఉంటాయి. అయితే మనకు వెలుగు అవసరం, కానీ ఆ వెలుగు ఏ దేశంలో పుట్టింది, ఆ దేశం లేకపోతే ఏ ప్రాంతంలో పుట్టింది అనేది మనకు అప్రస్తుతం. కానీ వెలుగు మనకు కావాలి. కాబట్టి ఈ వెలుగు అనేది మనిషిని మనిషిగా తీసుకుని వస్తుందని నేను నమ్ముతున్నా. అయితే మీకు తెలియజేస్తున్నాను, ఆ జైల్లో ఉన్నప్పుడు నేను మర్డర్ కేసు ముద్దాయిలని, తలకాయలు తీసిన వాళ్ళని, అలాంటి వాళ్ళందరూ కూడా మేము కలిసి ఉన్నాం. నాకు మా భోజనం మేమే పెట్టుకునేవాళ్ళం. 6 గంటలకి సెల్స్ ఓపెన్ చేసేవాళ్ళు, లాకప్స్ ఓపెన్ చేసేవాళ్ళు. మా బట్టలు మేమే గుంజుకోవాలి. అక్కడ కరుడు కట్టిన నేరస్తులతో పాటు మేము అటు ఇటు తిరుగుతున్నప్పుడు, బట్టలు గుంజుతున్నప్పుడు, బియ్యంలో రాళ్ళు ఏరుతున్నప్పుడు నాకు అసలు మనిషి ఎవరో నా ఆలోచనలు కలిగినాయి. నేను అప్పుడు అనుకున్నాను, నా తల్లిదండ్రులు భూమి మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళని కలవలేని పరిస్థితి. అంటే నేను ఒక మనిషిని పశువులాగా మారానని కదా నా జైల్లో పెట్టింది. అంటే మానవులందరూ పశువులేనని యెషయా గ్రంథం డిక్లేర్ చేస్తాము. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం డిక్లేర్ చేస్తుంది ఏంటంటే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాడి దొడ్డును ఎరుగును, నా జనులు మానవుడు నా మాట వింటలేదని యెషయా పెద్ద ప్రవక్త ప్రవచించాడు. కాబట్టి బైబిల్ అనేది ప్రవక్త గ్రంథాల సంకలనం. అయితే నేను ఆ జైల్లో ఉన్నప్పుడు ఆలోచించడం ప్రారంభించాను. బయటకు వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుందన్న టైంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగొచ్చి నన్ను తాకింది. ఇది ప్రతి వీడియోలో చెప్తాను. అయితే యేసు ప్రభువారు నన్ను మనిషికి ఎట్లా చేశారో నేను కొన్ని 2-3 మాటలు మీకు చెప్తాను. మీకు నచ్చితే మీరు వినొచ్చు, అనేక మందికి వీడియో పాస్ చేయొచ్చు. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభువారు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలయ సంచరించెను. ఆయన కీర్తి దేశమంతటా వ్యాప్తి చెందెను. నానా విధాల రోగాలు చేతను, వేదనల చేతను పీడించబడే వ్యాధిగ్రస్తులందరూ, దెయ్యం పట్టిన వాళ్ళు, చాంద్ర రోగులు, పక్షవాయు గలవారు, వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర స్వస్థత పొందిరి. ఇప్పుడు బైబిల్ చెప్పేది నిజమో అబద్ధం మనం ఎలా తెలుసుకోవాలంటే అనుభవించాలి. నేను మళ్ళా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి వెలుగు ఎప్పుడైతే మా మీదకి వచ్చిందో దేవుడు ఏం చెప్పాడంటే మనమందరం కూడా పరివర్తన చెందామని చెప్పాడు. పరివర్తన ఎట్లా సాధ్యమవుతుంది? ఒక పశువు మనిషిలాగా ఎలా మారతాడు? మానవ హృదయమే ఘోరమైన వ్యాధి కలిగిందని బైబిల్ తెలియజేస్తుంది. మానవ హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్తుంది బైబిల్ తెలియజేస్తుంది. అయితే వీటన్నిటికీ మూలం ఏంటంటే ధనాపేక్ష. ఈ ధనము అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకో మాట ఆయన తెలియజేస్తాడు. బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అని చెప్పాడు. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో భూమి మీద మీకోసం ధనం కూర్చుకొనవద్దు అని చెప్పాడు. అది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, దేవుడిని అడ్డం పెట్టుకుని వ్యాపారాలు చేసే ప్రతి మతస్థులకి నేను చెప్తున్నాను, దేవుడిని అడ్డం పెట్టుకుని కుటుంబాలని, చెల్లెల్ని, అక్కల్ని దూరం చేసేవాళ్ళు ప్రతి మతస్థులకి మీరు చెప్తున్నారు. నేను ఇప్పటికీ 7 ఎకరాల పొలం అమ్మాను యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ప్రజల కోసం మంచిగా కార్యక్రమాలు చేయటానికి. అయితే నేను మీతో చెప్తున్నాను, మనిషిగా మార్చింది దేవుని వాక్యము. ఆ వాక్యంలో వెలుగుంది, ఆ వెలుగు లోకంలోకి వస్తుంది. ఈ లోకంలోకి వచ్చిన మంచి మాటలన్నీ మనం తీసుకోవాలి. తీసుకోకపోతే నష్టపోతాం. ఈ వెలుగులో ఉన్న గొప్ప మాట చెప్పమంటారా? ఈ వెలుగులో ఉన్నమాట, మీ శత్రువులను ప్రేమించమని చెప్పింది వెలుగు. మనిషి ఏం చేశాడంటే, మనం శత్రువులను ద్వేషిస్తాం, కానీ యేసు ప్రభువారు ఏం చెప్పాడు? మీ శత్రువులను ప్రేమించండి. కానీ జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? క్రైస్తవ దేశాలన్నీ ఏమైపోతున్నాయి? అవన్నీ ప్రతీకారం తీర్చుకోవట్లేదా? ఇస్లామిక్ స్టేట్ కూడా ప్రతీకారం తీర్చుకుంటున్నాయి.
అన్ని దేశాలు కూడా ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. అయితే నేను మీకు తెలియజేస్తున్నాను, మనిషి మనిషిగా బతికినప్పుడు ఖచ్చితంగా మనకి నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుంది. దేవుడి వాక్యం అదే చెప్తుంది. మన జీవితాలను ఉద్ధరించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆనాటి కాలంలో రాతి యుగం నుండి మానవుడు చంద్రమండలం మీద వెళ్ళే అంత స్టేజ్కి వెళ్ళాడు. ఆ రాతి యుగం ఎక్కడ? మనుషులు రాతి యుగం కంటే ప్రమాదకరమైన యుగంలోకి మనం ప్రవేశించబడ్డాం. ఇది కలియుగం అని చెప్తారు, లేకపోతే ఇంకో యుగం. నేనేం చెప్తాను తెలుసా? రాక్షస యుగం. రాతి యుగం ఆనాటి కాలంలో, ఇది రాక్షస యుగం. ఎందుకు చెప్తున్నాను? ఏ కుటుంబంలో నెమ్మది ఉంది? ఏ కుటుంబంలో ఆడద పుట్టిందంటే భ్రూణహత్యలు, లేకపోతే ఏ కుటుంబంలో నెమ్మది ఉంది? ఏ కుటుంబంలో సమాధానం ఉంది? భ్రూణహత్యలు, లేకపోతే వరకట్న వేధింపులు. ఎలాంటి ఘోరాలు జరుగుతుంది తెలుసా? స్త్రీల మీద, పురుషుల మీద రకరకాల వ్యాధులు, రకరకాల అలవాట్లు, రకరకాల మనిషిగా బతకకుండా రకరకాలుగా బతుకుతున్నాడు. మిత్రులారా, స్నేహితులారా, యేసు భగవానుడు చెప్పిన మాట ప్రకారంగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మనల్ని ఏలాల్సింది ధనం కాదండి, మనం ఏలాల్సింది దేవుని వెలుగు ఏలాలి. మనం 2 పూట్ల అన్నం కావాలి, మనం ధనం కావాలి, కానీ దాని మీద అపేక్ష తొక్కుదారికి అవకాశాలు కలగజేస్తున్నాయి. సుప్రీంకోర్టులు ఏం చేస్తున్నాయి? సుప్రీంకోర్టులు అవి కూడా తప్పు తీర్పులోకి వచ్చేస్తున్నాయి. అంటే ఈ విచారణ అనే క్రమంలో తీర్పు కూడా తప్పుదారి పడుతుంది. అన్ని దేశాల్లో, వేరే దేశాల్లో చూస్తున్నాం, తీర్పులన్నీ తప్పుదారి పడుతున్నాయి. కాబట్టి ఒక జడ్జెస్ కూడా అమ్ముడుపోయే రోజులు మనం ఉన్నాం. అందుకే ఇది రాక్షస యుగం అని చెప్తున్నాను. ఆనాటి కాలంలో రాతి యుగం, ఇది రాక్షస యుగం అని చెప్పడానికి మీ అందరూ, మీ కుటుంబాలు, మీ ఇంటి పక్క వాళ్ళు, లేకపోతే మీ బంధువులు, మీకున్న స్నేహితులు, వాళ్ళందరినీ మీరు స్నేహం చేస్తుంటే అర్థం కావట్లా. అందుకే బైబిల్లో ఇంకో మాట ఉంటుంది, మానవుని హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. మానవుని హృదయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఇది తెలుసుకున్న తర్వాత నా శత్రువు ఎక్కడో లేడు, నా శత్రువు నా ఆలోచనలోనే ఉన్నాడు, లేకపోతే వెలుగు ఎక్కడో లేదు, నేను తీసుకునే ఆలోచనలోనే నా వెలుగు ఉంది. అందుకే వెలుగు వాక్యమై ఉన్నది. ఈ వాక్యమైన వెలుగు నన్ను వెలిగించింది. ఇర్మియా ప్రవక్త 17వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, అన్నిటికంటే ఘోరమైనది ఏంటి అంటే అది హృదయము అని చెప్పాడు. హృదయం. తర్వాత హృదయ పరిస్థితి చూస్తే మానవ హృదయం అత్యంత మోసకరమైంది. పాపం వైపు మొగ్గు చూపాలని ఎప్పుడు చనిపోయే వరకు వెంటాడుతాను ఉంటుంది ఆలోచనలు. పరిణామం ఏంటంటే దుష్టత్వానికి హృదయమే మూలం. దుష్టత్వానికి, రాక్షసయుగానికి హృదయమే మూలం. పరిష్కారం ఏంటంటే దేవుని మాత్రమే హృదయాన్ని పరీక్షించి, కీర్తన గ్రంథం 51వ కీర్తన 10వ వచనం ప్రకారంగా, యెహెజ్కేలు గ్రంథం 36, 26వ వచనం ప్రకారంగా మరి కొత్త హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు. ఒక్కరోజు మనిషిగా బతకాలని నేను ఎందుకు అంటున్నానంటే, నేను 23 సంవత్సరాల నుంచి ఒక మనిషిగానే బతకడానికి ఇష్టపడతాను. నాలో కుల ఫీలింగ్స్ లేవు, ఈర్ష్య, అసూయ, అన్నిటిని దేవుని వాక్యం ద్వారా చంపుకుంటూ వస్తాను. ఇలాంటి వాక్యాలు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొప్పతనాన్ని తెలుసుకుంటే, ఆ సిలువలో ప్రాణం పెట్టిన ఆ మహానుభావుడు, ఆయన ప్రేమ తత్వం, క్షమాతత్వం ప్రతిసారి నేను చెప్తాను. మీ అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని అందరినీ ప్రేమతో మనము ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి ఇట్టి మాటలు దీవించును గాక. ఆమేన్.